హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్ అయిన పల్లవి ఆంటీతో వాళ్ళ ఇంటిలోనే నేను చేసిన అల్లరి చిల్లరి పనుల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు శశాంక్. నా వయసు 24 సంవత్సరాలు. ఇంకా అసలు కథలోకి వెళితే నేను బీటెక్ పూర్తి చేసేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న రోజులవి. ఇంకా ఎన్ని రోజులని ఇంట్లోనే ఇలా ఖాళీగా కూర్చుంటావురా, ఏదో ఒక జాబు చూసుకోవచ్చు కదా అని మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు చూసినా నన్ను తుడుతూనే ఉండేవారు. నేను మాత్రం ఒకవైపు గవర్నమెంట్ ఎగ్జామ్స్ను రాస్తూ ఉన్నా కానీ అవి రిజల్ట్స్ వచ్చేసరికి చాలా సమయం అయితే పడుతూ ఉండేది. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా కూడా కొద్దిపాటి మార్కుల తేడాతోనో, లేదు అంటే నా దురదృష్టం కొలదో కానీ నేను ఆ ఉద్యోగాన్ని కోల్పోవడం అయితే జరుగుతూ ఉండేది. ఇంకా ఇలా అయితే లాభం లేదు అనుకుని ఏదో ఒక కోర్సును నేర్చుకుందాము అనుకుని ఆ ప్రయత్నాన్ని కూడా చేశాను. కానీ నేను కోర్సు నేర్చుకోవడం పూర్తయింది కానీ జాబు మాత్రం రాలేదు. దాంతో మరింతగా మా ఇంట్లో మా పేరెంట్స్ నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, వాటిని నేను భరించడం నాకు అలవాటుగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా అమ్మగారికి తన స్నేహితురాలు అయిన పల్లవి ఆంటీ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. వాళ్ళ అబ్బాయికి గవర్నమెంటు జాబు వచ్చింది అని చెప్పడం కోసం తను మా అమ్మకి అయితే ఫోన్ చేసింది. వెంటనే తన మాటలు విన్న మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మరి ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే చాలా కష్టమంట కదా, మా శశాంక్ గాడు చెప్పాడే అని అనడంతో, అదేమీ అంత కష్టమేమీ కాదే, కొన్ని రోజులు కరెక్ట్గా గనుక వాడికి ట్రైనింగ్ని ఇస్తే వాడు కూడా మంచి జాబును కొట్టేసి జీవితంలో సెటిల్ అయిపోతాడు అని పల్లవి ఆంటీ మా అమ్మకి చెప్పేసరికి, సరే అయితే నా కొడుకుని నీ దగ్గరికి కొన్ని రోజులు పంపిస్తాను, వాడిని కూడా ఎలాగైనా సరే దారిలో పెట్టి వాడికి ఏమైనా సబ్జెక్టుల్లో కానీ డౌట్స్ కనుక ఉంటే మీ అబ్బాయితో వాడికి చెప్పించు అంటూ మా అమ్మ నన్ను పల్లవి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే పంపించసాగింది. ఇంకా మరుసటి రోజునే నేను పల్లవి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ మ్రోగించగానే పల్లవి ఆంటీ కొడుకు అయిన అజయ్ అయితే వచ్చి డోర్ను తీశాడు. అయితే పల్లవి ఆంటీ మా అమ్మ ఎలా అయితే మంచి బెస్ట్ ఫ్రెండ్సో, నేను విజయ్ గాడు కూడా మా చిన్నతనం నుంచే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా అజయ్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి అంటే అతను ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. అయితే అజయ్ స్టడీ గురించి ఆలోచించి ఫ్యామిలీని ఇక్కడే వదిలేసి అంకుల్ గారు ఒక్కరే ముంబైలో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే మేమందరం చిన్నతనం నుంచే వాళ్ళకి బాగా తెలియడంతో నేను పల్లవి ఆంటీతో కాస్త చనువుగానే ఉంటాను. ఆంటీ కూడా అచ్చం నా టైపే. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడటం మొదలు పెట్టింది అంటే అలా ఆ విషయం గురించి ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. సో నేను వెళ్ళిన ఒక అరగంట తర్వాత అజయ్ గాడు తన ఉద్యోగానికి లేట్ అవుతుంది అని తను వెంటనే బయలుదేరి తన జాబుకు అయితే వెళ్ళిపోయాడు. అలా
లోపలికి వెళ్ళిన నన్ను పల్లవి ఆంటీ చూసి వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి మీ వాడు చాలా జాగ్రత్తగానే మా ఇంటికి వచ్చేశాడే అని ఫోన్ చేసి అయితే చెప్పింది. ఇంకా అలా వారి ఇద్దరూ కొంచెం సేపు ఫోన్లో మాట్లాడుకున్నాక నన్ను పల్లవి ఆంటీ పిలిచి సూపర్ మార్కెట్కు అయితే పంపించింది. కొన్ని సరుకులను తీసుకురమ్మని చెప్పింది. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి సాయంకాలం వేళ కూడా కావడంతో సరుకులను ఆంటీకి అప్పగించేసి నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాను. ఈలోగా ఆంటీ స్నానం చేయడం కోసమని బాత్రూంలోకి అయితే వెళ్ళింది. ఇంకా నేను కూడా బాగా అలసిపోవడంతో ఆంటీ స్నానం చేసేసి వచ్చేసిన తరువాత నేను కూడా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసిన తరువాత ఇంకా మా ఇద్దరం కలిసి భోజనానికి అయితే కూర్చున్నాం. ఈలోగా పల్లవి ఆంటీ నన్ను చూస్తూ ఏంటి శశాంక్, ఈ మధ్య జిమ్కి కానీ వెళ్తున్నావా ఏంటి? బాడీ మంచి కండలు తిరిగి మంచి షేపులో అయితే ఉంది అని నన్ను ప్రశ్నించింది. దాంతో నేను ఒకప్పుడు వెళ్ళాను ఆంటీ, ఇప్పుడు మాత్రం మానేశాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఇలానే అడుగుతున్నారు అని సమాధానాన్ని అయితే ఇచ్చాను. దాంతో ఆంటీ చిన్నగా నవ్వుతూ నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు ఏమీ అనుకోవు కదా శశాంక్ అని నన్ను అడగసాగింది. దాంతో భలేవారే ఆంటీ, ఏం పర్వాలేదు అడగండి అంటూ అని అనడంతో ఆంటీ నా దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం శశాంక్, ప్లీజ్ నన్ను కాదనకు, నా కోరికను తీర్చిపెట్టు. ఎలాగో మీ అంకుల్ కూడా పెళ్ళాం బిడ్డలని పట్టించుకోకుండా ఊరు కాని ఊరు అంత దూరంగా వెళ్ళి అతను తిప్పలేవో అతను పడుతున్నాడే కానీ మా గురించి అయితే అసలు పట్టించుకోవడమే లేదు. దయచేసి నా కోరికను మాత్రం కాదనకు అంటూ ఒక్కసారిగా ఆంటీ నాపై మూకుమ్మడిగా తన ముద్దుల వర్షాన్ని అయితే కురిపిస్తూ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయసాగింది. దాంతో నాకు ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంటీ మాటలు విన్న నేను ఒక్కసారిగా షాక్ అయ్యి, మీరు అలా అడుగుతూ ఉంటే నేను మాత్రం కాదనగలనా చెప్పండి ఆంటీ అంటూ, పైగా మీరంటే నాకు కూడా చాలా ఇష్టం ఆంటీ అంటూనే ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పద్దు అంటూ వెంటనే నేను పల్లవి ఆంటీని నా 2 చేతులతో అలా పైకెత్తుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళాను. అలా ఆ రోజంతా మా ఇద్దరం స్వచ్ఛమైన ప్రేమానురాగాలతో ఒకరి తనువులను మరొకరికి పూర్తిగా అర్పించుకుని తన్మయత్వ లోకాల్లో విహరించసాగాము. అలా ఆ రోజు ఎప్పటి నుంచో తన భర్తకు దూరమై ఒంటరిగా ఉంటూ బాధపడుతున్న పల్లవి ఆంటీ కష్టాన్ని నా కష్టంగా భావించి తన తీట మొత్తాన్ని ఆ రోజంతా పూర్తిగా తీర్చసాగాను. ఇట్లు మీ శశాంక్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.